श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः वरवरद सर्वजनन्येव शमानय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरूपिण्ये नमः ॐ नमः शिवाय ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः मुगिलचर्ल वेणुगोपाल दत्तात्रेय नमः ॐ नमो नारायणाय ॐ गरुडदेवाय नमः సంపూర్ణ గరుడ మహాపురాణం సరళవచనం 19వ భాగం ప్రారంభం. వ్రతములు నియమాలు. పూత ఉవాచ బ్రహ్మదేవుడు వ్యాసునికి పూజించిన వ్రతములు వాటి నియమాలను గురించి గౌరకాదులకు సూతుడిలా వివరించాడు. నారాయణ సంప్రీతికరమైన వ్రతములు ఇది. ఆశ్రమంలో చెప్పబడిన నియమాలను యథాతథంగా పాటించడం అనేదే వ్రతంలో ముఖ్యమైన విధి. తపస్సు అంటే వేరే ఏమిటో ఎట్లా ఉంటుందో అనుకోరాదు. నియమబద్ధమైన వ్రతాచరణానికి మరో పేరే తపస్సు. అత్యధిక వ్రతాలకు కొన్ని సార్వకాలిక నియమాలు ఉంటాయి. అవి ఎన్నటికీ మారవు, తప్పకుండా ఆచరించవలసి ఉంటుంది. అటువంటివి ఇవి: నిత్యం త్రిసంధ్యలను స్నానం, ప్రతిదినం హవనక్రియ, భూశయనం, దుష్టజన సహవాసానికి దూరంగా ఉండడం, వ్రతం కోసం పాటించవలసిన ఆహార నియమాలు. ఉదాహరణ, ఏవేవి తినవద్దు, ఏవేవి తినరాదు, ఉపవాస నియమం ఏమన్నా ఉందా ఇత్యాదులు. వ్రతములలో కొన్నింటికి స్వీయ అలంకారాదులు కూడా నిషిద్ధమే. పగటి నిద్ర పనికిరాదు, తాంబూల సేవనం, భార్యతో మైథునం, అధికంగా నీరు త్రాగడం, ఇటువంటివి ఏది చేసినా వ్రత భంగమే. పంచగవ్యాలు మాత్రం పవిత్రం కనుక అవి స్వీకరించవచ్చు. క్షమా సత్యం దయాదానం శౌచమింద్రియ నిగ్రహ దేవపూజాగ్ని హవనే సంతోషోస్థేయస్థేయమేవ చ సర్వవ్రతే స్వయం ధర్మ సామాన్యో దశధా స్మృతః. క్షమ, సత్యం, దయ, దానం, శుచి, ఇంద్రియ నిగ్రహం, సంతోషంగా ఉండడం, దైవ పూజ, అగ్నిలో హవనం చేయడం, నైతికంగా బలంగా ఉండడం అనే ఈ 10 అన్ని వ్రతాలకు సామాన్య ధర్మాలు. నక్తవ్రతం ముగించడానికి నక్షత్ర దర్శనమే కులమానం. వ్రత ప్రారంభానంతరం స్త్రీలకు రఘు దర్శనమైన వ్రతభంగం జరుగుదు. పూజా దానాదులు మాత్రం ఇతరుల చేత చేయించడం వల్ల ఫలితం తామే పొందగలరు. స్నానం, ఉపవాసం మాత్రం వారే చేయాలి. ఏదైనా కారణం వల్ల దేహం సహకరించకపోతే పుత్రాదులతో పూర్తి చేయించవచ్చు. పాడ్యమి మొదలగు తిథులతో వచ్చే వ్రతాల వర్ణన. పాడ్యమి మొదలగు తిథులతో ఏర్పడే వ్రతాలు కొన్ని ఉన్నాయి. పాడ్యమిసికి వ్రతం, ఏకభక్తం ఉండాలి. వ్రతం ఆచరణ కపిల గోదానం చేయాలి. చైత్రములో ఈ వ్రతం చెప్పబడింది. విధియ తిథికి వ్రతములు చెప్పబడలేదు. రావణ కృష్ణ శుక్లపక్ష తదియ లక్ష్మీ శ్రీధర వ్రతం, దయ్యాదానం, ఉమామహేశ్వర పూజ, కళ్ళ కలుగు పూలతో భక్ష్యభోజ్య నివేదన వ్రత నియమాలు. పాల్గొన తదియా వ్రతాలలో లవణం నిషిద్ధం. భవానీలోక ప్రాప్తిగా చేసే ఈ వ్రతంలో అన్నదానం, దయ్యాదానం, పాత్రలు మొదలైనవి కూడిన గృహదానం ఈ వ్రతాచరణకు చెప్పబడ్డాయి. ఇష్టబంధు వియోగ బాధలకు విరుగుడు వంటి వ్రతం. మాఘశుద్ధ చవితి నాడు సద్బ్రాహ్మణునికి తిలాదానం, తిలలు, నీరు మాత్రమే ఆహారంగా స్వీకరణ. 2 ఏళ్ల పాటు ఆచరించి వ్రత సమాప్తి జరపాలి. ఈ చవితి రోజున దేవతలందరినీ పూజిస్తూ ఉపవాసం ఉండి రాత్రి నైవేద్యంగా మధుర పదార్థాలు నివేదన చేయాలి. విఘ్నముల నివారణకు గణపతికి సంబంధించి ఎన్ని వ్రతాలున్నా విఘ్ననాశక వ్రతం చాలా ఉత్తమమైనది. మాఘశుద్ధ చవితి రోజున ఉపవాసం ఉండి బ్రాహ్మణుడికి తిలాదానం చేసి వ్రతాన్ని ఆచరించేవాడు తిలలను, నీటిని మాత్రమే ఆహారంగా గ్రహించాలి. అక్కడి నుండి 2 ఏళ్ల పాటు ప్రతి చవితి రోజున గణపతిని పూజిస్తూ ఓం గం స్వాహ మంత్రాన్ని పఠించాలి. ఓం గం స్వాహ, ఓం గం స్వాహ, ఓం గం స్వాహ. అంగన్యాసకరన్యాసములు. ఓం గ్లౌం గ్లౌం హృదయాయ నమః అంటూ కుడి చేతి 5 వేళ్లతోనూ గుండెను స్పృశించాలి. ఓం గౌం గీం గూం శిరసే స్వాహ అంటూ తలను, ఓం హ్రూం హ్రీం హ్రీం
శిఖాయై వషట్ అంటూ శిఖను, ఓం గూం కవచాయ వర్మణే హుం అంటూ కుడి వ్రేళ్లతో ఎడమ భుజాన్ని, ఎడమ చేతి వ్రేళ్లతో కుడి భుజాన్ని స్పృశించాలి. ఇంకా ఓం గౌం నేత్రత్రయాయ వౌషట్ అంటూ కుడి చేతి వ్రేళ్ల కొనలతో రెండు కనులను లలాట మధ్య భాగాన్ని స్పర్శించాలి. చివరగా ఓం గౌం అస్త్రాయ ఫట్ అని పలికి తన కుడి చేతిని తలపై వైపు మీదుగా ఎడమ వైపు నుండి తల వెనుకకు తీసుకెళ్ళి కుడివైపు నుండి ముందుకు తీసుకువచ్చి చూపుడు మధ్యను వ్రేళ్లతో మధ్యమ వ్రేళ్లతో ఎడమ అరచేతిని చప్పట్లు కొట్టినట్లు తట్టాలి. తదుపరి ఆవాహనాదాదులలో అఖండ దీపాన్ని ఉద్దేశించి పఠించాలి. ఆగచ్చోల్కాయ గంధోల్కః పుష్పోల్కో ధూపకోల్కః దీపోల్కాయ ముహోల్కాయ బలిశ్చాద విషమజ్జనం. పూజా ద్రవ్యాలన్నింటినీ తేజస్వరూపాలుగా భావించి సాధకుడు వ్యక్తి వెలిగించిన దీపానికి మరింత కాంతిని ప్రసాదించి వ్రతాంతం దాకా నిలబెట్టమని చేసే ప్రార్థన ఇది. ఆవాహన తరువాత ఒక ప్రత్యేక గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ అంగుష్టాగ్ని న్యాసం ఇలా చేయాలి. ఓం మహాకన్నాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం మహాకన్నాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం మహాకన్నాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. కరన్యాసం పూర్తి అయ్యాక ఈ గాయత్రినే పలుమార్లు పఠిస్తూ తిలలతో వినాయకుడు పూజించి తిలాహుతులు ఇవ్వాలి. ఇతర గణములను కూడా పూజిస్తూ ఈ విధంగా ఆహుతులు ఇవ్వాలి. ఓం నమః గణపతయే స్వాహ. ఓం నమః కూష్మాండకాయ స్వాహ. ఓం నమో అమోఘోల్కాయ స్వాహ. ఓం నమః త్రిపురాంతకరూపాయ స్వాహ. ఓం నమః శ్యామదంతాయ నమః. ఓం నమో వికారలాస్యాయ స్వాహ. ఓం నమః అహవేషాయ స్వాహ. ఓం నమః పద్మదంశ్రాయ స్వాహ. గణపతికి నైవేద్యం తాంబూలం చత్ర చామర నృత్య గీత వాద్యాది ఉపచారాలు సమర్పించాలి. ఈ విఘ్న వినాశక వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేసిన వారికి జీవితంలో ఎన్నడూ ఏ కార్యం తలపెట్టినా విఘ్నాలు కలుగు. మార్గశుద్ధ జమితిని దమన చతుర్థిగా కొన్ని ప్రాంతాలలో వ్యవహరించడం మాత్రమే గాక దవనం ఒక సుగంధభరిత పత్రంతో పూజిస్తారు. పుత్ర సంతానాన్ని కోరేవారు ఈ దవనం పూజ చేస్తారు. సోమవారం సవితి తిథి కలిసి వచ్చిన రోజున ఉపవాసం ఉండి విఘ్నేశుని పూజించి జపం హవనం స్మరణముల వలన ప్రసన్నం చేసుకోగలిగితే అటువంటి వారికి స్వర్గం మోక్షం తథ్య. ప్రతి శుద్ధ చవితి రోజున గణపతిని కుడుములు లడ్లు నైవేద్యంతో పూజిస్తే విద్యలు విఘ్నాలు కలుగవు. మూలమంత్రం ఓం గం గణపతయే నమః. 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 గణనాథునికి 16 నామములు 12 నామములు కొన్ని ప్రతులను ప్రత్యేకమైనవిగా చెప్పబడ్డాయి. వ్రతాచరణ వరుడు ఏ సంఖ్యనైనా ఎన్నుకొని పూజించవచ్చు. వినాయకుని 12 నామములు ఈ శ్లోకంలో ఈ ప్రకారం చెప్పబడింది. గణపూజ్యో వగ్రతుండ ఏకదం శ్రీత్రియంబక నీలగ్రీవూలంబోదరో వికటో విఘ్నరాజక ధూమ్రవర్ణో బాలచంద్రో దశమస్తు వినాయక గణపతిర్హస్తిముఖో ద్వాదశానేయజేర్గణం. ఉత్తరాదిన ఈ 12 నామ శ్లోకాలు ప్రసిద్ధి. దక్షిణాదిన తుముకశ్చైకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణ
హేరంబస్కంద పూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాద్వపి. అదిగా గల 16 నామములు శ్లోకము ప్రాచుర్యంలో ఉన్నది వ్యాఖ్యాత. ఇక పంచమి తిథి నాగ సంబంధి. శ్రావణం మొదలు కార్తీకం వరకు 4 శుద్ధ పంచమి తిథులలో తక్షక, కాళీయ, వాసుకి, మణిభద్ర, ఐరావత, ధృతరాష్ట్ర, కర్కోటక, ధనుంజయములనే 8 మంది నాగరాజులను నేటితో స్నానం చేసి పూజించిన వారికి ఆయురారోగ్య భాగ్యాలతో పాటు స్వర్గలోక నివాసము లభ్యం. షష్ఠి తిథి కార్తికేయునికి చేసే పూజలకు ప్రసిద్ధి. స్నానజపు హోమాదులన్నీ కుమారస్వామికి సంబంధించి ఏం చేసినా శీఘ్రఫలిదాయకం. సప్తమి తిథి సూర్య సంబంధి. మూలమంత్రం ఓం ఖగోల్కాయ నమః, 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 ఓం ఖగోల్కాయ నమః. ఈ మంత్రంతో సూర్య పూజ జరిపి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. వ్రతం చేసేవారు మరీచము, మిరియాలు, ఉప్పు, కారాలు గడ్డించి భోజనం ముగించాలి. కనుక మరీచ సప్తమి అనే వ్రతానికి పేరు. మాట్లాండ ప్రియతం అంటే నారికేళ పనులు, ఖర్జూరం, గజనిమ్మ పండ్లు. ఈ వ్రతకర్త ఏది లభిస్తే అది దానంగా ఇవ్వాలి. తాను రాత్రి అవే తిని ఉండాలి. పాలు త్రాగవచ్చు. వ్రత విధాన భేదాలను ఆహార గ్రహణాన్ని బట్టి ఈ సప్తమి నాడు చెప్పబడినది ఫలసప్తమి. ఈ సప్తమి నాడు జనులు ఆచరించే వ్రతాలకు వేరువేరు పేర్లు ఉన్నాయి. ఫలదానాల విషయమై పైన చెప్పబడినది ఫలసప్తమి. అట్లే కోరికను బట్టి అనౌదక సప్తమి, విజయ సప్తమి వంటి వ్రతాలు కూడా సూర్యునికి ప్రేమైనవిగా చెప్పబడ్డాయి. రోహిణి అష్టమి వ్రతం, ఉత్తరాదిన బుధాష్టమి వ్రతం, ధ్రువాష్టమి వ్రతం వంటి ఇతర వ్రతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దక్షిణాదిన శ్రీకృష్ణాష్టమి వ్రతం మాత్రమే అధికంగా జరపబడుతుంది. దీన్ని ఉత్తరాది వారి వ్యవహారంలో రోహిణి అష్టమి వ్రతం అంటారు వ్యాఖ్యాత. భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షమునందు అష్టమి తిథి శ్రీకృష్ణాష్టమి. సప్తమి తిథులతో కలిసిన ఈ తిథి వ్రత యోగ్యమే. ఈ రోజున యోగీశ్వరుడైన శ్రీకృష్ణుని పూజించిన వారికి త్రిజన్మ పాప సంహారం తథ్యం. ఓం యోగాయ యోగపతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః. ఓం యోగాయ యోగపతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః. ఓం యోగాయ యోగపతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః అనే మంత్రంతో శ్రీకృష్ణుని ధ్యానించి తదుపరి స్నానానికి ప్రతిమను ఉంచి ఇది మంత్రం. ఓం యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. ఓం యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. ఓం యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. అనంతరం ఈ మంత్రంతో వాసుదేవుని పూజించాలి. ఓం విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. ఓం విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. ఓం విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. పిమ్మట ఈ మంత్రంతో కృష్ణుని శయనింపజేయాలి. తగు మాత్రం ఎత్తున్న వేదికపై చంద్రుణ్ణి, రోహిణి,
శ్రీకృష్ణ భగవాన్ని ఉంచాలి. పూజ కోసం పుష్ప జల చందనయుక్త జలాన్ని ఒక శంఖంలో తీసి పెట్టుకొని దానితో ప్రతిమలపై దారగా మోస్తూ క్రింది మంత్రాన్ని చదువుతూ చంద్రునికి అర్ఘ్యమివ్వాలి. తదుపరి కృష్ణునికి అర్ఘ్యమివ్వాలి. క్షీరోదార్ణవ సంభూత అతినేత్ర సముద్భవ గృహాణాఢ్యం ఝజాంగే చ రోహిణ్యా సహితో మమ. క్షీరోదార్ణవ సంభూత అతినేత్ర సముద్భవ గృహాణాఢ్యం ఝజాంగే చ రోహిణ్యా సహితో మమ. క్షీరోదర్ణవ సంభూత అతినేత్ర సముద్భవ గృహాణాఢ్యం శశాంకే చ రోహిణ్యా సహితో మమ. తరువాత మహాలక్ష్మికి వసుదేవునికి నందబలరామ యశోదలకు అర్ఘ్యం ఇవ్వాలి. అనంతరం శ్రీకృష్ణ భగవాన్ని ఎలా ప్రార్థించాలి? అనంతం వామనం శౌర్యం వైకుంఠం పురుషోత్తమం వాసుదేవం ఋషికేశం మాధవం మధుసూదనం వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం గోవిందమచ్యుతం దేవమనంతమపరాజితం అదోక్షజం జగద్బీజం సర్గస్థిత్యంతకారణం అనాదినిధనం విష్ణుం త్రిలోకేశం త్రివిక్రమం నారాయణం చతుర్బాహుం శంఖచక్రగదాధరం పీతాంబరధరం దివ్యం వనమాలా విభూషితం శ్రీవత్సాంకం జగద్ధామం శ్రీపతిం శ్రీధరం హరిం. ఏ దేవం దేవకీ దేవి వసుదేవాదీ జనత్ భౌమస్య బ్రాహ్మణో గుప్తై తస్మై బ్రహ్మాత్మనే నమః. శ్రీకృష్ణ స్తోత్ర శతసహస్రనామావళి పఠించగలవారు పఠించవచ్చు. నామావళితో అక్షర పూర్తయ్యాక సద్గతి ప్రాప్తికి ఇలా ప్రార్థించాలి. త్రాహి మాం దేవదేవేశ హరే సంసార సాగరాత్ త్రాహి మాం సర్వపాపఘ్న దుఃఖ శోకాన్నవాత్ ప్రభో దేవకీ నందన శ్రీశ హరే సంసార సాగరాత్ దుర్వృత్తాం స్థాయసే విష్ణో ఏ స్మరంతి సకృచ్ఛకృత్ సోహం దేవాది దుర్వృత్త త్రాహి మాం శోకసాగరాత్ పుష్కరాట నిమగ్నోహం మహత్యజ్ఞానసాగరే త్రాహి మాం దేవదేవేశ త్వామృతేన్యో న రక్షితాం స్వజన్మ వాసుదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శాంతిరస్సు శివం చాస్తు ధన విఖ్యాతిరాజ్యభాగ్. ఈ స్థుతిలోనే చెప్పబడినట్లుగా ఎవరికి ఏది ప్రధానమైన అభిష్టమైతే అది నెరవేరుతుంది. అంతేగాక శాంతి, సౌఖ్యం, ధనం, కీర్తి, పదవి ప్రాప్తి, శుభం ఇవి కూడా వ్రతాచరణ పరులకు లభించగలవు. అస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సంపూర్ణ గరుడ మహాపురాణం సరళవచనం 19వ భాగం సంపూర్ణమైనది.